శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అక్టోబర్ నెలలోనే 18వ తేదీ రాత్రి అద్భుతమైనటువంటి ఒక మార్పు ఖగోళంలో జరగబోతోంది. అది ఏమిటి అంటే, మనకి 12 రాసులు ఉన్నాయి, అందరికీ తెలుసు. అది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, అలాగే మీనం. ఈ 12 రాసుల్లోనూ గ్రహాలు 9 గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. ఈ 9 గ్రహాల ఆధారంగానే మనము జ్యోతిష శాస్త్రాన్ని తెలుసుకుంటూ ఉంటాం. అంటే ఏ గ్రహము ఏ రకంగా ఈ మానవాళి మీద ఫలితాన్ని చూపిస్తుంది అనే దానికి మనము జ్యోతిష శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుని ఆ ఫలితాలు చంద్ర ఆధారితంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఆ నక్షత్రానికి సంబంధించి ఏ రాశి అనేది మనం చెప్పుకుంటున్నాము. అలాగే ఈ గ్రహాలు 9 అన్నాం కదా, ఈ 9 గ్రహాలు ఏమిటి అంటే, ఈ 9 గ్రహాలు సూర్యుడు, అలాగే చంద్రుడు, కుజుడు, రాహువు, కేతువు, శుక్రుడు, గురువుగారు, శనిగారు, అలాగే బుధుడు. ఇలాగా 9 గ్రహాలని మనము ప్రధానంగా తీసుకుంటాం. ఈ ప్రధానంగా తీసుకుని వీటి యొక్క ఫలితాలు ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయి అనే దాన్ని బట్టి మనము గుణించుకుంటామన్నమాట. ఇవి బలానా రాశిలో ఉన్నాయి, ఈ ఫలితం వస్తుంది, బలానా రాశిలో ఉన్నాయి, ఈ ఫలితం వస్తుంది అనేలాంటివన్నీ మనము గణన చేసుకుంటూ ఉంటాము. ఇదంతా కూడా జ్యోతిష శాస్త్రానికి సంబంధించింది. అయితే ఈ అక్టోబర్ నెలలో 18వ తారీఖున జరగబోతున్న అద్భుతం ఏమిటి అంటే, ఇప్పుడు గురువుగారి యొక్క సంచారము మిథున రాశిలో జరుగుతూ ఉంది. ఈ అక్టోబర్ 18న అతిచారంతో వారు, అంటే చాలా వేగమైనటువంటి నడకతో వారు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయి అక్కడ కొన్నాళ్ళు ఉంటున్నారనమాట. అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు సుమారుగా ఒక 100 రోజుల కాలం అక్కడ ఉండి మళ్ళీ ఆయన వక్రంతో మిథున రాశిలోకి వస్తున్నారు. మరి ఇలా మిథున రాశిలోకి వక్రించి రావడము, అలాగే గురువుగారు ఎప్పుడైతే అక్టోబర్ 18న అతిచారంతో కర్కాటక రాశిలోకి వస్తున్నారో, ఈ కర్కాటక రాశిలోనే పునర్వసు నక్షత్రం 4వ పాదం ఉంటుంది. ఆ రాశిలోనే ఆ నక్షత్రంలోకే గురువుగారు రావడం, అది గురువుగారి యొక్క సొంత నక్షత్రం అవడము, అలాగే కర్కాటక రాశి గురువుగారికి ఉచ్చస్థానం అవ్వడము చేత చాలా రాశులకి మంచి జరగబోతోంది. మంచి అంటే అది మామూలు పదంలో చెప్పుకునే మంచి కాదు, అతి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి గురువుగారి యొక్క మార్పు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది చెప్పుకుందాము. ముఖ్యంగా గురువుగారి యొక్క కారకత్వాలు చెప్పుకోవాలి. ఆయన వల్ల అసలు ఏంటి ఉపయోగాలు, ఏంటి ప్రయోజనాలు, ఏంటి మంచి, ఏంటి శుభం అని చెప్పుకోవాలంటే, గురువుగారు చాలా అత్యద్భుతమైనటువంటి గ్రహం. 9 గ్రహాలలోనూ విశేషమైనటువంటి గ్రహంగా మనము గురుగ్రహాన్ని చెప్పుకుంటూ ఉంటాం. మైథలాజికల్గా చెప్పాలి అంటే, గురువుగారు ఇంద్రుడి యొక్క సభలో మంత్రిగా ఉంటారు. ఆయన ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా ఎవరైనా సరే దేవతలు వచ్చి ముందర బృహస్పతి గారిని అడుగుతారు. ఈయనకి మరి ఒక నామం బృహస్పతి, దేవ గురువు బృహస్పతి. మరి ఈ బృహస్పతి గారు ఎవరికి వారికి మంచి చెడులు చెప్తూ ఉంటారు. అటువంటి అత్యధికమైనటువంటి శుభం ఉన్నటువంటి గ్రహం అన్నమాట. శుభం పొందుతూ ఉన్నటువంటి గ్రహము, శుభాలనిచ్చేటటువంటి గ్రహము. ప్రతి మనిషికి కూడా ఉండవలసింది వారి వారి యొక్క జీవితంలో శుభకరమైనటువంటి సంఘటనలు, శుభకరమైనటువంటి ఆలోచనలు, శుభకరమైనటువంటి ప్రవర్తన. ఇవి ఉండాలి అంటే గురుబలం బాగుండాలి అని చెప్పుకుంటాం. మనిషి జన్మించినప్పుడు ఆ జాతకంలో, అంటే జన్మించిన సమయానికి మనము లగ్నాన్ని లెక్క కట్టి వేసినట్టయితే ఆ లగ్నాన్ని బట్టి గురువుగారు ఎన్నవ రాశిలో ఉన్నారో దాన్ని బట్టి శుభాశుభ నిర్ణయం జరుగుతుంది. అలా నిర్ణయం జరిగినప్పుడే
ఈ వ్యక్తి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేది కూడా గణన చేసి చెప్తూ ఉంటాము. ఆ విధంగా గురువుగారి యొక్క బలము చాలా బాగున్నట్లయితే అద్భుతమైన విద్య ఉంటుంది, వారికి క్రమశిక్షణ ఉంటుంది, పెద్దలంటే గౌరవం ఉంటుంది, చక్కటి విద్యలు లభిస్తాయి, 10 మందిలో గౌరవము గుర్తింపు ఉంటుంది, ధన సంపాదన చాలా చాలా బాగుంటుంది, ఒక ఉత్తమమైన పౌరుడిగా ఉంటాడు, మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, చక్కటి సంసార జీవితం ఉంటుంది. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి మంచి లక్షణాలు ఉంటాయి. ఒకవేళ గురువు గనక సక్రమంగా లేకపోయినట్టయితే ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నిటికీ భిన్నమైనటువంటి లక్షణాలు వారికి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గురువుగారి యొక్క స్థితి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి ఇక్కడ ఒక 100 రోజుల కాలం ఉంటున్నారు అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఇలా 100 రోజుల కాలము ఉన్నప్పుడు ఏ ఏ రాశులకి బాగుంటున్నాయి చాంద్రమానం ప్రకారంగా మనము అంటే నక్షత్ర ఆధారితంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. ఎవరెవరికి బాగుంటాయి అనేది మనం తీసుకున్నట్టయితే గురువుగారి కర్కాటక రాశి సంచారము అక్టోబర్ 18వ తేదీ దగ్గర నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఉన్న ఆ నిడివి గల 100 రోజుల కాలానికి మేషరాశి వారికి ఇక్కడ 4వ స్థానంలో గురువుగారి సంచారం ఉండబోతోంది. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉండబోవడం లేదు. అర్ధాష్టమంలో సంచరిస్తున్నారు కాబట్టి వీరికి అపవాదులు ఉండేటటువంటి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి, ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. స్థిర చరాస్తుల వృద్ధి కోసం వీరు చేసే ప్రయత్నాలు ఏవి అంత తొందరగా ఫలించబోవడం లేదు. అలాగే 10 మందిలో ఉండేటప్పుడు వీరి యొక్క శారీరకమైన కష్టం బాగా ఎక్కువగా ఉండి అలసట చెందినట్టుగా ఉండి అతి తొందరగా వారు అలసిపోతున్నట్టుగా ఉండి 10 మంది చేత ఏదైనా మాట అనిపించుకునేటటువంటి స్థితిలో ఉంటారు. ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గురువుగారి అర్ధాష్టమ సంచారము మేషరాశి వారికి కొన్ని రకాల ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది, కొన్ని రకాల ధన నష్టాలని తెచ్చిపెడుతోంది. కాబట్టి ఇక్కడ వీరు పరిహారాలు చేసుకోవాలి. అలాగే వృషభ రాశి వారికి 3వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతోంది. మరి ఈ 3వ స్థానంలో జరుగుతూ ఉన్నప్పుడు చాంద్రమానం ప్రకారంగా ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయండి అంటే అపవాదులు ఎక్కువగా ఉంటాయి, అవమానాలు ఎక్కువగా ఉంటాయి, ధనము ఖర్చు ఎక్కువగా ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండవు. అలాగే ఎక్కువగా వీరికి జనఘోష ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది, ఎన్నో రకాలుగా స్థిమితం లేని విధంగా ఉంటుంది, ప్రయాణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే తరచుగా ప్రయాణాలు చేయడానికి వీరు సమాయత్తం అవడము, అవి ఏదో ఒక విధంగా ఆగిపోతూ ఉండడము, లేకపోతే ఏదన్నా వాయిదా పడుతూ ఉండడము, ధనము ఎక్కువ ఖర్చు అవుతూ ఉండడము, బంధుమిత్రుల వల్ల అంత మనశ్శాంతి లేకపోతూ ఉండడము, ఇలాంటివి ఏవో ఒక ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మిథున రాశి వారికి కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. మిథున రాశి వారికి ఈ కర్కాటకం అనేది 2వ స్థానం అవుతూ ఉండడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు. మీ మాట తీరు చాలా బాగుంటుంది, ఉన్నత స్థితికి వెళ్తారు, సంపదలు పెరుగుతాయి, కుటుంబంలో ఐకమత్యం చాలా చాలా బాగుంటుంది. అలాగే ఒకవేళ మీకు వివాహాది శుభకార్యాలు ఇంకా కుదరలేదు అంటే కుదిరేటటువంటి సమయం దగ్గరకు వచ్చేస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, విద్య లేని వారికి విద్య వస్తుంది, ఉన్నత స్థితి కలగాలి, ఉన్నతంగా ఉద్యోగంలో ఎదగాలి అనుకునే వారికి ఉన్నత పదవులు లభిస్తాయి, రాజకీయంగా కూడా చాలా బాగుంటారు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఏమన్నా చేయవలసి వస్తే కూడా అవన్నీ కూడా విజయాల బాటలో ఉంటాయి. మీ మాట పరపతి చాలా పెరుగుతుంది, సన్మాన సత్కారాలు అందుకుంటారు, అనేక విధాల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గురుగ్రహ స్తోత్రమైనటువంటి దేవానాంచ ఋషీనాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం శ్లోకాన్ని గనక చదువుకున్నట్టయితే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మనస్థిమితం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, అన్ని విధాలా కూడా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కర్కాటక రాశి వారికి రాశిలోనే గురువుగారి యొక్క స్థితి సంచార విశేషం జరుగుతూ ఉండడంతో వీరికి అనేక రకాలైనటువంటి శుభాలు జరగడానికి అవకాశం ఉంది. మరి అక్టోబర్ 18 నుంచి
డిసెంబర్ 5 వరకు గల కాలానికి విద్యలో ఉన్నతి లభిస్తుంది. ఎక్కడ కోరుకుంటే అక్కడ సీటు వచ్చి వీరు విద్యని అభ్యసించుకుంటారు. ప్రాథమిక విద్యలో ఉన్నవారికి చాలా బాగుంటుంది, ఉన్నత విద్యలో ఉన్నవారికి కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే కీర్తి పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. అలాగే దైవ కార్యాలు చేస్తారు, సన్మాన సత్కారాలు అందుకుంటారు, విదేశీయానాలు చేస్తారు, ధనము చాలా బాగా మీకు వృద్ధి చెందుతుంది, ఉన్నతమైనటువంటి పొజిషన్స్లోకి వెళ్తారు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, అనారోగ్యవంతులకి ఆరోగ్యం ఉంటుంది. ఎన్ని రకాలైనటువంటి శుభాలు కలగవలసి ఉన్నదో అన్ని రకాల శుభాలు కూడా కలుగుతాయి. కర్కాటక రాశిలో గురువుగారు ఉచ్చ పొందుతారు కాబట్టి స్వనక్షత్రంలో పునర్వసు నక్షత్రంలో ఉండడము, గురువుగారు అక్కడే కర్కాటక రాశిలో ఉచ్చ పొంది ఉండడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. తిరుగులేని విధంగా ఉంటారు. సింహరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అంటే ఎక్కువగా యజ్ఞాలు, యాగాలు, పూజలు, దానాలు, ధర్మాలు ఇలాంటివన్నీ చేయిస్తుంది. అలాగే స్థాన చలనం ఉంటుంది, అనుకోని విధంగా ధనం వస్తుంది, ధనము ఖర్చు విషయంలో కొంచెం ఖర్చు తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. పెద్దలంటే వినయ విధేయతలు బాగా చూపిస్తారు. అలాగే ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు ఏదైనా ఖర్చు పెట్టవలసి ఉంది అంటే అలాంటివన్నీ కూడా ఖర్చులు పెడతారు. అంటే ఇళ్ళు మరమ్మత్తు చేయించుకోవడం కానీ, కొనుగోలు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంది. అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు వీరికి ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువుగారి యొక్క స్తోత్రపారాయణాలు చదువుకోవడం కృతజ్ఞతగా చాలా చాలా మంచిది. గురువుగారు ఎప్పుడైతే అక్టోబర్ 18న అతిచారంతో కర్కాటక రాశిలోకి వస్తున్నారో ఈ కర్కాటక రాశిలోనే పునర్వసు నక్షత్రం 4వ పాదం ఉంటుంది. ఆ రాశిలోనే ఆ నక్షత్రంలోకే గురువుగారు రావడం, అది గురువుగారి యొక్క సొంత నక్షత్రం అవడము, అలాగే కర్కాటక రాశి గురువుగారికి ఉచ్చస్థానం అవ్వడం చేత చాలా రాశులకి మంచి జరగబోతోంది. మంచి అంటే అది మామూలు పదంలో చెప్పుకునే మంచి కాదు, అతి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి గురువుగారి యొక్క మార్పు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది తెలియచెప్పుకుందాము. కన్యా రాశి వారికి లాభస్థానంలోకి గురువుగారి యొక్క సంచారం వస్తుంది. ఎప్పుడైతే ఈ లాభస్థానంలోకి గురువుగారు వస్తున్నారో అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ శుభ ఫలితాల విషయంలో వెనక్కి తిరిగి చూడనవసరం లేదండి. లాభస్థానంలోకి ఎప్పుడైతే గురువుగారు వస్తున్నారో అనేక విధాల లాభాలు, అన్నదమ్ముల సహాయ సహకారాలు, అలాగే సంతాన విషయంలోనూ క్రమశిక్షణ బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ధనాన్ని రీత్యా బాగుంటుంది, వస్త్రాల రీత్యా బాగుంటుంది, వస్తువుల రీత్యా బాగుంటుంది, ద్రవ్య రీత్యా బాగుంటుంది. అనేక విధాల గురువుగారి యొక్క సంచారము మీకు ఎన్నో విధాల లాభాలని తెచ్చిస్తోంది. అలాగే మిమ్మల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెడుతోంది. అలాగే రుణభారాలు తగ్గేటట్టుగా చేస్తోంది. మీరు ఎవరికైనా రుణం ఇచ్చినా కూడా ఆ ధనము మీరు వెనక్కి తిరిగి వసూలు చేసుకునే విధంగా, ఇబ్బంది లేని విధంగా అన్నమాట. అంటే మిమ్మల్ని 10 సార్లు తిప్పరు, ఇప్పుడు ఇస్తామని. అలాగే ఇబ్బంది లేని విధంగా మీకు రుణ వసూలు కూడా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా అన్ని విధాలుగాను గురువుగారి యొక్క ఆశీర్వచనాలు కన్యారాశి మీద పుష్కలంగా ఉన్నాయి. తులారాశి వారికి దశమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరగబోతోంది అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు. మరి ఈ విధమైనటువంటి సంచారం దశమంలో గురువుగారు లాభిస్తున్నారా అంటే అంతగా లాభించబోవడం లేదు. ఉద్యోగాలు మారడానికి అవకాశం ఉంది, ఒకసారి ఖచ్చితంగా మారుతారు. కనీసం బెంచ్ మార్పో, సీటు మార్పో, లేకపోతే బ్రాంచ్ మార్పో అయినా జరుగుతుంది. అలాగే పై అధికారుల యొక్క మందలింపులు మీకు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఏదైనా
కొంచెం ఈ పని సుఖంగా జరిగిపోతుందిలే అనుకుంటే అంత సుఖంగా లేకుండా కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న ఆటంకాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. స్థిరచరాస్తుల వృద్ధి పట్ల ఓర్పు కలిగి ఉండాలి. ఏ విషయానికైనా విద్య పట్ల కానీ, ఉద్యోగం పట్ల కానీ, సంతానం పట్ల కానీ ధనము సమకూర్చుకోవడానికి ఇంకొక ఆదాయ మార్గం ఏదన్నా ఏర్పాటు చేసుకుందామా అంటే దాని విషయంలో కానీ, స్థానచలనం విషయంలో కానీ, వివాహాది శుభకార్యాల విషయంలో కానీ పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. అంత వెంటనే ఏ పని అవ్వదు. ప్రారంభించి కృషి చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు కానీ ఆ పనులు ఏవి కూడా సక్రమంగా ఉండవు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ దశమ స్థానంలో గురువుగారి సంచారం వల్ల ఓర్పు ప్రధానంగా ఉండాలి అని మరీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే గురువుగారి యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలోకి గురువుగారు మరి ఇప్పటి వరకు అష్టమ స్థానంలో ఉన్నారు. చాలా ఇబ్బందులకి గురి చేశారు. మరి ఇప్పుడు నవమ స్థానంలోకి వచ్చి ఇక్కడ ఒక 100 రోజుల కాలం ఉంటున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలండి. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో గురువుగారు ఉండి వారి యొక్క పంచమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉంటున్న కారణం చేత అనేక విధాలైనటువంటి మంచి జరగడం, పిత్రార్జితం రావడం, పితృ సంబంధమైనటువంటి సహాయ సహకారాలు మీకు ఉండడం, మీరు మీ తండ్రి వైపు వారందరికీ, తండ్రి గారికి, పెదనాన్నగారికి, చిన్నాన్నగారికి, మేనత్తలకి ఇలాగా తండ్రి వైపు వారు ఎవరెవరైతే బంధువర్గం ఉంటారో వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటారు. మీరు కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటారు. వారు మీకు అనుకూలంగా ఉంటారు. పిత్రార్జితాలు చేతికి అందే విధంగా ఉంటాయి. అలాగే దైవభక్తి బాగా పెరుగుతుంది. దైవ కార్యాలు చేస్తారు. పుణ్యతీర్థాలన్నిటికీ కనీసం కొన్నిటికైనా పెడతారు అందుబాటులో ఉన్న వాటికి. పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. చాలా వాళ్ళ మాటకి విలువనిస్తారు. అలాగే మీకు కూడా 10 మందిలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఎన్నో విధాలుగా సంపదలు పెరుగుతాయి. సంతానాభివృద్ధి జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. వివాహం జరిగి ఉన్న వారికి భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. అలాగే సంతానం కావాలి అని కోరుకునే వారికి సంతానాభివృద్ధి ఉంటుంది. సంతానం ఉన్నవారికి సంతానం చక్కగా వృద్ధిలోకి వచ్చి మీకు చాలా ఆత్మసంతృప్తి కలిగిస్తుంది. ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలే అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. భగవంతుడికి కృతజ్ఞతగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ధనస్సు రాశి వారికి అష్టమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత వీరు కొన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఒక్కొక్కసారి చాలా లాభాలను ఇచ్చేస్తారు, ఒక్కొక్కసారి పూర్తిగా కింద పడేస్తారు. లాభం వచ్చింది కదా అని చెప్పి మీరు ఇంకా అత్యుత్సాహంగా అధిక పెట్టుబడులు పెట్టారా అంటే చాలా కష్టం. కాబట్టి అధికమైనటువంటి ఉత్సాహం ఎక్కడా చూపించకండి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. 10 రూపాయలు లాభం వచ్చింది కదా అని ఇంకొక 10 రూపాయలు పెట్టారంటే ఈసారి 100 రూపాయలు నష్టం వస్తుంది. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. అలాగే పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండవలసిందిగా సూచన. గురుగ్రహానికి పూజలు చేసుకోవాల్సిందిగా సూచన. స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన. వీలైతే యోగా చేసుకోవాల్సిందిగా సూచన. మౌనంతో ఉండడం చాలా మంచిది. మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. సప్తమ స్థానంలోకి వచ్చేస్తున్నారు గురువుగారు. పంచమంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చి ఉన్నారు. మరి షష్టంలోకి వచ్చినప్పుడు ఏం ఫలితాలు లేవు. అపవాదులు, అపరిందలు, శారీరక కష్టం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ అక్టోబర్ 18వ తేదీన సప్తమ స్థానంలోకి వచ్చున్నారు. చాలా అద్భుతమైన ఫలితాలు. వివాహ జీవితం బాగుంటుంది. వివాహ బంధం బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. మంచి సంబంధం వస్తుంది. అలాగే ధనము వస్తుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సంతానం బాగుంటారు. సంసార జీవితం బాగుంటుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. దైవభక్తి పెరుగుతుంది. దైవ కార్యాలు చేస్తారు. దైవ కార్యాలన్నీ చేయడంలో మీరే ప్రధాన భూమికని వహిస్తారు. స్వయం కృషి చేత చేసేటటువంటి పనులన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకున్నాయి. అందువల్లే అతి క్లిష్టమైన పనులు కూడా మీకు అయిపోతున్నాయి.
అని చెప్పి 10 మంది అనుకుంటారు, మీ మనసుకు కూడా అదే అనిపిస్తుంది. వ్యాపారాలు బాగుంటాయి, వ్యవహారాలు బాగుంటాయి, అన్ని విధాల ఆనందకరమైన జీవితం ఉంటుంది. భగవంతునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ ఉండండి. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతోంది. ఎప్పుడైతే షష్ఠ స్థానంలో జరుగుతోందో రుణభారాలు పెరుగుతాయి, అనారోగ్యం ఉండడానికి అవకాశం ఉంది, ఏ పనులు అనుకున్నా కూడా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతగా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలైతే కాదు. రుణాలు పెరుగుతున్నాయి, అనారోగ్యం కనిపిస్తోంది, అపవాదులు కనిపిస్తున్నాయి, స్థానచలనం కనిపిస్తోంది, రుణభారాలు పెరిగి మీరు ఇవి మనం ఎప్పటికీ తీర్చుకోగలము అనేటటువంటి ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే శత్రువుల యొక్క స్థితి మీకన్నా మెరుగ్గా ఉంటుంది, అపజయం కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు సమస్యల్ని దాటాలి అంటే ఖచ్చితంగా గురుగ్రహ జపం చేయించుకోవడం, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే రుణభారాలు పెరుగుతున్నాయి కదా అని చెప్పి అధైర్యపడకండి, రుణము తక్కువ చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. బంధుమిత్రుల ఆదరణ తగ్గుతుంది. పెద్దలని సేవించడం, గురువులని సేవించడం, ఆశ్రమాలకి వెళ్ళి ఆశ్రమ సేవ చేయడం, అలాగే ఆలయాలకు వెళ్ళి సేవ చేయడం, ఇలాంటివి అలవాటుగా చేసుకోండి. ఇప్పటివరకు మీకు అలవాటు ఉన్నట్టయితే సరే, లేనట్టయితే ఇది అలవాటుగా చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. యోగా చేయడం వల్ల కూడా చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది. మీనరాశి వారికి పంచమ స్థానంలోకి గురువుగారు వస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అన్నమాట. గురువుగారి యొక్క నవమ దృష్టి మీనరాశి మీద పడుతోంది. దానివల్ల పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉంది. కుటుంబం యొక్క విస్తరణ జరుగుతుంది. మీరు వివాహం కావలసిన వారైతే మీకు వివాహం జరుగుతుంది. లేదా మీరు కొంచెం పెద్ద వయసు వారైనట్టయితే కుటుంబంలో మీ కుటుంబ సభ్యులకి, మీ పిల్లలకి వివాహం జరుగుతుంది. అన్నదమ్ములు ఉన్నట్టయితే అన్నదమ్ములకి వివాహం జరుగుతుంది. ఇలాగా మీరు ఏ వయసు వారైనట్టయితే ఆ వయసుకి సంబంధించినటువంటి శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ఒక పెద్ద మనిషిగా మీరు కొనియాడబడతారు, ప్రవర్తిస్తారు. 10 మంది మిమ్మల్ని పెద్ద మనిషిగా గుర్తించి గౌరవ మర్యాదలు ఇవ్వడము, మీరు తీర్పు చెప్పండి, మాకు ఈ కష్టం వచ్చింది, ఈ రకమైన కలహం వచ్చింది మాకు అని చెప్పి ఆ ఇరు వర్గాల వారు మీ దగ్గరికి రావడము, మీ యొక్క మాటని గౌరవించి, మీ తీర్పుని గౌరవించి వాళ్ళు మీరు చెప్పిన విధంగా ప్రవర్తించుకొని మీకు తిరిగి కృతజ్ఞతలు తెలియజేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ధన ఆదాయం ఉంటుంది. సంతానం చాలా చాలా బాగుంటారు. సంతాన అభివృద్ధి జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఏదైనా మంత్రసిద్ధి కలిగే అవకాశం ఉంది. మంత్రం తీసుకోని వారు మంత్రం తీసుకోవచ్చు. ఉపాసనా మార్గంలో ఉన్న వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలము. చక్కటి ఉపాసన సిద్ధిస్తుంది. అలాగే దైవభక్తి పెరుగుతుంది. దైవ కార్యాలు చేస్తారు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు మీకు మంచి జరిగే విధంగా ఆ పరిస్థితులు దారితీస్తాయి. అనేక రకాలైనటువంటి శుభవార్తలు వినడము, శుభకార్యాలు చెయ్యాలి అనే తలంపు ఇత్యాదివన్నీ కూడా మిమ్మల్ని చాలా చాలా బాగా సంతృప్తుల్ని చేస్తాయి అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ధనము వస్తుంది, స్థిరచరాస్తులు వృద్ధి అవుతాయి, సంతానం బాగా అండాదండగా ఉంటారు, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎన్నో విధాలుగా మీకు ఆత్మసంతృప్తి లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.